దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై దేవుని సముఖములో కూడుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చేశారు. కనుక ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం. సర్వోన్నతుడనగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని అని దేవుని వాగ్దానం. అవును ప్రియులారా, మరి దానియేలు దానియేలు గురించి చెప్పాలంటే దానియేలు దేవునికి నీవు బహుప్రియుడు అంటాడు. మరి దానియేలు దేవుని ఆత్మ కలిగిన మనుషుడు అని కూడా రాయబడ్డది. నిజంగా దానియేలు దేవుని సాన్నిధ్యంలో ఒక సవాలుగా జీవించినటువంటి వాడు. నిజంగా దానియేలు సముఖంలో దానియేలు మీద పగబట్టి ఒక శాసనమును సృష్టించారు. ఆ సందర్భంలో కూడా దానియేలు 30 దినముల వరకు ఏ దేవుణ్ణి స్తుతించొద్దు, ఈ నెబుకద్నెజరు గారు చేయించిన ప్రతిమను మాత్రమే మ్రొక్కవలనని కుట్ర చేసి ఆజ్ఞను జారీ చేశారు. అయినప్పటికీ ఆయన ఆజ్ఞను అతిక్రమించి ముమ్మారు తూర్పు వైపు కిటికీలను తెరిచి ప్రార్థించిన వాడు దానియేలు. అలాంటి పరిస్థితిలో దానియేలుకి బహుశ్రమకు ఆయన అప్పగించారు. నిజముగా సింహం బోనులో వేశారు. అయినా చాలా సంతోషంగా సింహం బోనులోనికి వెళ్ళాడు. ఒక గొప్ప సంఘటన ఏంటంటే దానియేలును సింహం బోనులో వేయటానికి వెళ్తుంటే ఆ వెనక వెళ్ళిన వారిని ముక్కలు చేసిందంట. కానీ దానియేలు ఆ సింహ బోనులోనికి వెళ్ళగానే ఒక సాధు జంతువులే దానియేలు కాళ్ళ మీద ఆ పులి పడుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సింహం ఎంత గొప్ప సంగతో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకనగా దానియేలు యొక్క జీవితం సజీవ యాగంగా దేవునికి సమర్పించబడినటువంటి జీవితం. నిజంగా దానియేలు మరి ఆ యొక్క సింహ బోనులో వేయించాడని తెలుసుకొని ఆ రాత్రంతా కూడా రాజుకు నిద్ర పట్టలేదు. ఉదయకాలమునే సింహ బోను దగ్గరకు వచ్చి అంటున్నాడు, దానియేలు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగినా అని ప్రశ్నించాడు. అప్పుడు వెంటనే సింహ బోనులో నుండి దానియేలు అంటున్నాడు, రాజు చిరంజీవునుగాక అంటున్నాడు. ఎంత గొప్ప సంగతో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడంలో ఉన్న బలాన్ని ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆ సింహబోన్లో ఉన్న దానియేలును బయటికి తీసుకొని వచ్చి ఒక శాసనం మార్చిపోయింది. శాసనాల్ని మార్చివేశారు ప్రియులారా. దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే పూజార్హుడు, దానియేలు దేవుడు తప్ప ఈ 127 సంవత్సరాల్లో ఏ దేవుడిని సేవించొద్దని శాసనం చేశాడు. అంటే దానియేలు యొక్క సవాల్ జీవితం ద్వారా దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని ఘనపరిచి నిజంగా ఆ యొక్క సమస్తాలని మార్చగలిగినటువంటి వాడు దానియేలు. దానియేలులో దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుడు. నిజంగా దేవునికి బహుప్రియుడు, నీవు నాకు బహుప్రియుడు అంటాడు దానియేలును బట్టి. కాబట్టి వాగ్దానం ఎన్నటికీ, దేవుని వాక్యం ఎన్నటికీ మార్పు లేదు. దేవుని వాగ్దానం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది. కనుక అలాంటి సవాలు కలిగిన జీవితాన్ని కలిగి ప్రభు కొరకు రోషము కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమున మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి అండి యెహోవా నీకు స్తోత్రాలు. అయా, దానియేలుని మీరు ఏర్పరచుకొని దానియేలు ద్వారా నాయన శాసనములను మార్చి
దానియేలు దేవుడే నిజమైన దేవుడని, పూజారుగుడని లోకమంతట మీరు చాటించిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి నీ వాగ్దానాన్ని మేము ఎత్తిపట్టి నిన్ను గణపరిచి, నిన్ను ఆరాధించి, నీకు మాత్రమే లోబడి నీ చిత్తమును జరిగించడం మాకు కూడా నేర్పించమని ఈ ఉదయకాలము నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ నీ సాన్నిధ్యంలో ప్రభువా ప్రార్థిస్తున్నాం. కనుకనైనా నీ మాట ఎంతో నమ్మదగింది ప్రభా. అది మట్టి మోసలో 7 మార్లు కడిగి ఊదిన వెండినంత పవిత్రములు చెప్పారు. కనుకనైనా నీ వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతించి, గణపరిచి, ఆరాధించడం మాకు నేర్పించి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వాగ్దాన్ని ఎత్తిపట్టి ఇతరులకు షేర్ చేసి అందరూ దీవించబడినట్లుగా దేవుడు కృప చూపును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.